కూడా దాన్ని మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఓకే, రైట్. ఇక పవన్ గౌడ్ గారు ఏదైతే మీ పార్టీ ఏదైతే అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేసిందో ఆ తీర్పు మీకు అనుకూలంగా వస్తుందని మీరు భావిస్తున్నారా? ఇక రెండోది, అలాగే వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, గతంలో బీఆర్ఎస్ అయితే ఏదైతే పాటించిందో దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలానే పాటిస్తుందంటూ కూడా వారు ఒక ప్రశ్న అయితే చెప్పారు. దేని గురించి మీరు ఎట్లా స్పందిస్తారు? ముందుగా అందరికీ నమస్తే అండి. అయితే న్యాయస్థానాల మీద, కోర్టుల మీద మాకు గౌరవం ఉన్నది. మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. న్యాయం జరుగుతుంది కూడా. ఇంకొకటి, వెంకటరెడ్డి అన్న గారు చెప్పిండ్రు, చాలా బాగా చెప్పిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చేర్పించుకున్నారు అని. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దేశంలో బీజేపీ గవర్నమెంట్ లేని చోటల ఆ గవర్నమెంట్లను కూలగొట్టి ఎమ్మెల్యేలను ఏ విధంగా తీసుకుంటున్నారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ఏం చేస్తున్నారు అనేది దేశ ప్రజలందరూ గమనించిండ్రు. అంతకు ముందు కేసులు వేసిండ్రు. దీంట్లో కేసు అంటే జెండాలు అంటే వీళ్ళ పార్టీ కండువాళ్ళు కప్పుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మాణ లెక్క కేసులు కూడా మాఫీ అయిపోతున్నాయి. అవన్నీ జరుగుతున్న విషయాలే. వెంకటరెడ్డి అన్న గారికి, కాంగ్రెస్ మిత్రులకు అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రాజ్యాంగబద్ధంగా 2/3 రేషియోలో తీసుకున్నారు. మొత్తం వాళ్ళు తీసుకొచ్చి సిఎల్పిని విలీనం చేయడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నది, రేవంత్ రెడ్డి ఏదైతే అధికారంలోకి రాకముందు ఏ విషయాలైతే చెప్పిండో, ఆ గోడ మీది కాకి ఈ గోడ మీది వాలిన తుపాకులతోటి కాల్చేస్తాం, పార్టీ మారే ఎమ్మెల్యేలను, కండువాలు మార్చే ఎమ్మెల్యేలను రాళ్లతోటి తరిమి తరిమి కొట్టండి, ఉరిదీయండి అని మాటలు చెప్పిండు. ఆ మాటలను తుంగలో తొక్కుతూ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలకు ఏంటంటే డబ్బులు పెట్టిండ్రా, మరి ప్రజలకు మేము ప్రజల కోసం ఎన్నుకోబడ్డము, ప్రజల చేత ఎన్నుకోబడ్డం అనేది మర్చిపోయి ఏదైతే డబ్బుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళు రాబోయే తరాల, భవిష్యత్ తరాల రాజకీయాల కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారడం అనేది ఏంటంటే తెలంగాణలో జరిగిన, ఇప్పుడు జరగబోయే సుప్రీంకోర్టు తీర్పు వల్లనే ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలండి. చెంప పెట్టులా న్యాయం జరగాలి, బుద్ధి రావాలి. ఏ పార్టీ ఎమ్మెల్యే కూడా, బీజేపీలైనా, కాంగ్రెస్ అయినా, అది బీఆర్ఎస్ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, బిఎస్పీ అయినా, ఏ పార్టీ కానీ ఒక నమ్మకం ఉండి వాళ్లకు క్యాండిడేట్ గా ఎన్నుకొని వాళ్ళను బలంగా తయారు చేసి మీరు మా అభ్యర్థి అనేసి చూపి వాళ్ళను నిలబెట్టి గెలిపించిన తర్వాత సాయాశక్తులు కృషి చేసి కార్యకర్తలందరూ వాళ్ళ రక్త మాంసాలను ఒడ్డి గెలిపించిన తర్వాత వీళ్ళందరి నమ్మకాన్ని తుంగలో దొక్కుతూ అధికారంలో ఏది అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోవడం అనేది ఎంత విడ్డూరంగా ఉన్నదంటే, అంటే భవిష్యత్తులో రాజకీయాలు రాబోయే వాళ్ళకు కూడా, యువతకు మనం ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నామండి? పైసల కోసమే రాజకీయాలకు వస్తారు, మీ వ్యక్తిగత స్వార్థాల కోసమే రాజకీయాలకు వస్తారు. మీ ఏవైతే ఉన్నాయో బిజినెస్లు, ఆస్తులు కాపాడుకోవడానికి మళ్ళా రాబోయే తరాలు, మీ తరాలే ఉండాలి, మా భవిష్యత్ తరాలే ఉండాలనేసి భావించేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కండువాళ్ళను కప్పుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చెంపపెట్టులా రాబోతుంది సుప్రీంకోర్టు తీర్పు. ఆ తీర్పు తోటి ప్రతి ఒక్క ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్నారో వాళ్ళకు కూడా బుద్ధి వస్తుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఒకరి మీద నమ్మకం ఉంచి వాళ్ళకి టికెట్ ఇచ్చిన తర్వాత, ప్రజలు గెలిపించిన తర్వాత కూడా వేరే పార్టీలకు పోవడం అనేది సిగ్గుచేటండి. అది తప్పు. ఇక వాళ్ళకు అంటే రాబోయే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. అంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయని మేమైతే అనుకుంటున్నాము. ఆ ఉప ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అయితే ఇక రైట్, ఇక మోహన్ గారు ఏదైతే